కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కారం రాఘవ పిలుపునిచ్చారు. గోదావరి లోయ ప్రతిఘటన యోధుడు కామ్రేడ్ ధర్మన్న 25వ వర్ధంతి సందర్భంగా బుట్టాయిగూడెం రామనరసయ్య భవనం లంకపాకల గ్రామంలో సోమవారం ధర్మన్న 25వ వర్ధంతి సభ జరిగింది. ధర్మన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభకి గోగుల పండు అధ్యక్షత వహించగా కారం రాఘవ, సరియం రామ్మోహన్లు మాట్లాడుతూ పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల అభివృద్ధి కోసం, వారి జీవన ప్రమాణాల మెరుగుదల కోసం దున్నేవానికే భూమి కావాలని, గిరిజనుల ఆత్మగౌరవంతో జీవనం కొనసాగించాలని కామ్రేడ్ ధర్మన్న ఎన్నో పోరాటాలు చేశారని అన్నారు. గిరిజనులు అంటే చిన్న చూపు చూసే పరిస్థితి నుండి ఒక గౌరవప్రదమైన జీవనం కొనసాగించడానికి ధర్మన్న పోరాటాలే కారణమైందని అన్నారు. తమ సమాజం కోసం పోరాటం చేసిన ధర్మన్న తమ ఆశయం నేటికి నెరవేరలేదని అన్నారు. నా పేరు కారం రాఘవ, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యుడిని. ఈరోజు బుట్టాయిగూడెం మండలం లంకపాకల గ్రామంలో కామ్రేడ్ ధర్మన్న 25వ వర్ధంతిని జరుపుకోవటం జరుగుతుంది. ఈ దేశంలో ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మతోన్మాదాన్ని ఈరోజు విచ్చలవిడిగా దాన్ని ప్రసారం చేస్తూ, అదేవిధంగా ఈరోజు ప్రధానంగా నక్సలిజాన్ని లేకుండా నేను చేస్తానని పగాడాలు పలుకుతున్నాడు. అయితే ఈ పగాడాలు పలకటం అనేది అతని కళ, నెరవేరదు అనేది మేము ప్రధానంగా తెలియజేస్తున్నాం. ఈ దేశంలో ప్రధానంగా కార్మికులు, కర్షకులు, మేధావులు ఈరోజు అనేక మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు తను తీసుకొచ్చేటువంటి ఏ అయితే చట్టాలు ఏ అయితే ఉన్న వాటి కోసం. అందుకని ఈరోజు మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా ఈరోజు అనేక మంది మీద టాటా వాళ్ళకి లేకపోతే ఆదాని వాళ్ళకి భరోసా పలుకుతూ ఈరోజు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద ప్రధానంగా ఈరోజు కేసులు పెడుతున్నాడు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా కామ్రేడ్ ధర్మన్న రామనరసాపురం ఎన్కౌంటర్లో 2001 సంవత్సరంలో చనిపోయారు. అతని ఆశయాలు నెరవేర్చడం కోసం మా సిపిఎం న్యూ డెమోక్రసీ పార్టీ అన్ని వేళలా మేము కృషి చేస్తాం. ఈ దేశంలో ఉండేటువంటి పేద ప్రజల కోసం కమ్యూనిస్టు పార్టీ ప్రధానంగా పనిచేస్తుంది. కాబట్టి ఈరోజు పాలక వర్గాలు ప్రజల కోసం అనేక పథకాలు తీసుకొస్తూ వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా వదిలేస్తున్నారు. ఈరోజు నిరుద్యోగం పెరిగిపోయింది, దరిద్ర పెరిగిపోయింది, ఆకలి సాగులు పెరిగిపోతున్నాయి, రైతాంగం చనిపోతున్నారు, కార్మికులు చనిపోతున్నారు. వీళ్ళందరి కారణం ఈరోజు ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేది మేము ప్రధానంగా భావిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ నిరుద్యోగాన్ని లేదా కార్మికుల యొక్క చట్టాలని పూర్తిగా 4 చట్టాలను రద్దు చేస్తూ గత చట్టాలు ఏ అయితే ఉన్నాయో అవన్నీ అమలు చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జోహార్ కామ్రేడ్ ధర్మన్నకు, జోహార్ కామ్రేడ్ ధర్మన్నకు, జోహార్ కామ్రేడ్ ధర్మన్నకు. సాధిస్తాం ధర్మన్న ఆశయాలను, సాధిస్తాం ధర్మన్న ఆశయాలను.